అప్పటిదాకా బకాయి పెట్టుకుని అమ్ముకునే టైంలో కడతారు. సొంతగా ఇష్టపడి కట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. అది మొత్తం తక్కువ ఇది ఉంటుంది. అసలు పంచాయతీ మొత్తానికి ఆదాయం ఏముంటుందని, కానీ ఖర్చే ఉంటుంది. అంటే ఈ పన్నులు తప్పించి ఇంకొక ఆదాయం లేదు కదా. ఆదాయ మార్గాలు పెంచాలంటే ఇంకేముంటుంది? ఇప్పుడు అక్కడ వాళ్ళకు వచ్చేటటువంటి ఖర్చులు చూస్తే ఊళ్ళో కరెంటు బిల్లుల, అలాగే శానిటేషన్, ఉద్యోగుల జీతాల ఈ కట్టాల్సిందే కదా. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వీటికి వెళ్ళిపోతాయి. ఇంతకుముందు స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛాంధ్ర ట్యాక్స్ అనేది వేసేవారు, అప్పుడు కూడా బాబు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఏమైనా స్టార్ట్ చేస్తారు? ఆల్రెడీ అది కొనసాగుతోంది. స్వచ్ఛాంధ్ర ట్యాక్స్ ఏమి మధ్యలో ఏమి ఎత్తేలేదు. దాన్నే ఇప్పుడు పేరు మార్చి వీళ్ళు ఇది పెట్టింది, చెత్త పన్ను. ఓకే, ఇంటి పనులు కలిపి తీసుకుంటున్నారు. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర అది ఇది చెత్త పన్ను తీసేశారు, స్వచ్ఛాంధ్ర ట్యాక్స్ ఉంటుంది. పేరు మారుతుందేమో అంతే బేసిక్ గా. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఎక్కడ ఇరుక్కుపోతున్నాయి అంటే అక్కడ, అంటే ఇరుక్కుపోవడం కాదు, పన్నులు ఆదాయం లేకపోవడం వల్ల సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు గతంలో చంద్రబాబు గారి టైంలోనే కరెంటు బిల్లులు ఎవరికాళ్ళు కట్టకపోతే పంచాయతీలది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల, వదిలేశారు. ఈవెన్ అసలు రాష్ట్ర ప్రభుత్వమే కట్టలేదు పంచాయతీ బిల్లు, చాలా కట్టకపోతే ఆపేశారు. దానివల్ల ఏమైంది, ఆ డబ్బులన్నీ అప్పు తెచ్చి కట్టడమేమో కరెంట్ డిపార్ట్మెంట్ పని అయింది. దాని మీద వడ్డీలు మనం కడతా వచ్చాం.